వెల్కమ్ టు విజీ ఫుడ్స్. ఈరోజు వచ్చేసి పిజ్జా చేసుకుంటున్నామండి. పిజ్జాకి ఆల్రెడీ నేను పిండి నానబెట్టేసుకున్నాను. మైదా, కొంచెం సాల్ట్, షుగరు, ఈస్ట్ వేసి కలుపుకున్నాను చూడండి. నేను నీళ్లు వేయకోకుండా పెరిగే వేసి కలుపుకున్నాను. బాగా వచ్చింది చూడండి, బాగా పొంగింది ఇది. దీనిలో టమాటో, క్యాప్సికమ్, ఆనియన్, పన్నీరు, పిజ్జా సాస్, బటర్, దీని అంతటికి ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకున్నాను చూడండి. నీట్గా అంటించేసుకుంటున్నాను చూడండి. దాంట్లో ఇటు పెట్టు 3 జస్ట్ ఒకసారి తీసేస్తాం. కుర్జీ ఆడి ఒక నిమిషం ఇస్తానండి. కుర్జీ ఇస్తాను. 3 అవుట్లు కంటించేసుకున్నానండి. దానిపైన మళ్ళీ మైదా చల్లుకుంటే కింద అడగంటుకోకుండా ఉంటుంది. బాగా మెత్తగా అయిపోయించడండి పిండి. బాగా చేసేసుకున్నాం చూడండి. దీనికి హోల్ పెట్టేసుకుంటున్నాం, లేదంటే బ్రెడ్ లాగా పొంగిపోతుంది ఇది. పిజ్జా సాస్ వేసుకుంటున్నాం చూడండి, బాగా ఫుల్గా. టమాటో పీసులు లైట్గా, ఆనియన్. టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్, పన్నీర్ ముక్కలు, దాని తర్వాత చీజ్ చూడండి. ఆరాగాను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను చూడండి. తర్వాత వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు వేస్తే కొంచెం బాగుంటుంది. ఓవెన్ ఆన్ చేసుకున్నాం చూడండి. కొంచెం హీట్ అయిన తర్వాత పెట్టేసుకుందాము. హీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుందాం. దీన్ని ఓవెన్లో పెట్టేసుకున్నాం చూడండి. 20 మినిట్స్కి పెట్టేసుకుంటున్నాను. 150 పెట్టేదాన్ని, కాకపోతే 170కి పెట్టినాను. హీట్ వచ్చేసి టైమర్ వచ్చేసి 20 మినిట్స్ పెట్టినాను చూడండి. హీట్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మనం పిజ్జా చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి పిజ్జా. వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పిజ్జా. సూపర్ అంటే సూపర్. వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.